మన సైన్య సంఘం అదే 5-6 గెలుస్తున్నాయి. గుర్తించాలి కాదు, మేము గుర్తించాలి కదా. नहीं करेगा हम करेंगे आगे दिया దండ మధ్యలో ఇరికి అట్లా దేవుడు పెట్టినట్టు అరే దేవుడు పెట్టినట్టు అందరికీ జై శ్రీరామ్. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ గారు 2023 ఎలక్షన్లో నవంబర్ 28వ తేదీ నాడు సినిమా డైలాగులు లాంటి మంచి పంచి డైలాగులు కొట్టి సిరిసిల్ల ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకొని గెలిచి ఆ రోజు వారు చెప్పిన మాట విస్మరించి ఈ అంబేద్కర్ గారి సాక్షిగా ఏదైతే వారానికి 2 రోజులు సిరిసిల్లలో బస చేసి సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలందరికీ అందుబాటులో ఉంటానని మాట ఇచ్చాడో దాన్ని విస్మరించి ఇక్కడున్న అంబేద్కర్ గారి సాక్షిగా చెప్పిన మాట ద్వారా వారి మనోవేదనను మా ప్రజలందరం అర్థం చేసుకొని వారు ఎలాగైతే వారి మాట ఇచ్చి తప్పిందో అలాంటి ఇచ్చిన మాట తప్పిండు కనుక అంబేద్కర్ గారిని మలినం చేసిండు కనుక ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున ఆ అంబేద్కర్ గారిని పాలతోని అభిషేకించినాం. తర్వాత శుద్ధి చేసి అదే అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇచ్చినాం. ఎందుకు అంటే వారు ఇచ్చిన మాటను తప్పి ఎక్కడో హైదరాబాద్లో ఉంటుంటూ సిరిసిల్ల ప్రజలకు అందుబాటులో ఉండలేడు కనుక వారికి జ్ఞానోదయం చెయ్యమని అంబేద్కర్ గారిని వేడుకోవడం జరిగింది. సిరిసిల్ల ప్రజలు ఏం మోసం చేసిరేమో మీ సినిమా డైలాగులకు మోసపోయి ఓట్లేస్తే మీరు ఇప్పుడు ప్రస్తుతం మాత్రం హైదరాబాద్లోనే ఉంటారు. సిరిసిల్ల క్యాంప్ ఆఫీస్ కట్టుకున్నది ఎందుకు రామయ్య గారు? మీరు ఇక్కడే ఉండడం కోసం. కానీ మీకు సిరిసిల్ల క్యాంప్ ఆఫీస్లో ఉంటే మరి మీ గ్లామర్ అయినా దెబ్బతింటుంది అనుకుంటున్నారు. సిరిసిల్ల గాలి సోకితే గ్లామర్ దెబ్బతింటుంది అనుకుంటారు. అర్థమైతలేదు. హైదరాబాద్ చుట్టూ మస్తు ఫామ్ హౌస్లు గెస్ట్ హౌస్లు ఉన్నాయి కదా, అక్కడ ఉంటే కలిగే నష్టం సిరిసిల్లలో ఉంటే ఏమవుతుందయ్యా నీకు? ఇక మీదనైనా కాస్త జ్ఞానోదయం కలిగి సిరిసిల్ల ప్రజలందరికీ అందుబాటులో ఉండి ఈ క్యాంప్ ఆఫీసుకు న్యాయం చేయవలసిందిగా సిరిసిల్ల ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తున్నాం. ఇక మేము ఇప్పుడు ఏమన్నా మాట్లాడితే మీ చుట్టూన్న నాయకులు ఏమన్నా అంటే బేగులు తీస్తారట, పండబెట్టి దొక్కుతారట, మా ఇంట్లో మీదకి దాడికి వస్తారట. మీరు ఒక బాధ్యతలో ఉన్నారు, ఎమ్మెల్యే స్థానంలో ఉన్నారు. సిరిసిల్ల ప్రజలుగా మేము ప్రశ్నిస్తాం. మీరు జవాబు చెప్పాల్సిన అవసరం మీది, బాధ్యత మీది. అది మర్చిపోయి ఏమన్నంటే మాకు స్థాయి లేదంటారు. అయ్యా సిరిసిల్ల నాయకులందరూ ఫస్ట్ మా స్థాయి గురించి మాట్లాడే ముందు ఒకసారి మీ కేటీఆర్ గారిని అడగండి. ఎన్ని రోజులున్నా ఎన్ని జన్మలు ఎత్తినా కేటీఆర్ స్థాయికి మేము పోలేము. కాకపోతే మన మున్సిపల్లో మాత్రం మా స్థాయికి వారు దిగజారి వచ్చారు.
అందుకే మేము వారిని డైరెక్ట్ సూటిగా ప్రశ్నిస్తున్నాం ప్రతి విషయాన్ని. అందుకోసం స్థానిక లీడర్లందరూ కొంచెం కనువిప్పై కళ్ళు తెరుచుకొని మేము అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పండి. ప్రెస్ మీట్లు పెట్టి పిచ్చి పిచ్చి కొరుడు కాదు. మొన్నటికి మొన్నూరు పాపం ఇక వెంకటేశం గారు ఎట్లా అన్యాయంగా చనిపోయారు. అందులో వీటి పాత్ర లేదా? అంటే అధికారులు పోలీసు వాళ్ళు మంచి పని చేసిరని చాలా మెచ్చుకున్నారు, సంతోషం. మరి కమిషనర్ గారు ఒక అధికారి కదా, ప్రభుత్వ అధికారే కదా. వారు ఇచ్చినటువంటి విన్నపాన్ని పిటిషన్ కేసు అయినా కానీ మీరు ఏమాత్రం చర్య తీసుకోవాలి. మీరు కానీ వెంటనే స్పందించి ఆ వెంకటేశం గారి మీద చర్య తీసుకున్నట్టయితే ఈరోజు ఆ వెంకటేశం గారు చనిపోయే పరిస్థితి ఉండకపోవు. అయ్యా ఇప్పటికైనా తొందరపడి ఈ అంబేద్కర్ గారు మీకు ఈ రాత్రి జ్ఞానోదయం చేసి మీ బాధ్యతను గుర్తు చేస్తారన్న ఆశ మాది. అందుకే అంబేద్కర్ గారికి మేము మొరబెట్టుకుంటున్నాం. ఇంకో విషయం, ఏదైనా కానీ తొందరగా స్పందిస్తే అంటే మీరు ఇక్కడ వెంటనే స్పందించాలి. రానున్న రోజులలో కూడా మీ బాధ్యతను మీరు గుర్తుంచుకోకుండా బాధ్యతారాహిత్యంగా మీరు ప్రవర్తిస్తే మీ బాధ్యతను గుర్తు చేస్తూ భారతీయ జనతా పార్టీ మీ వెంట పడుతుందని హెచ్చరిస్తున్నాం. రానున్న రోజులలో మీ పని మీకు తెలియజేయడం కోసమే మా పోరాటం సిరిసిల్ల ప్రజల పక్షాన. ఎందుకంటే ఇదే గడ్డ మీద మంచి మంచి భారీ సినిమా డైలాగులు కొట్టినావు. ఒళ్ళు చర్మం కొలిసి చెప్పులు కుట్టించినా తక్కువనే అంటివి, తెల్లారి నుండే వంట అంటివి. ఇవన్నీ మర్చిపోయినావా? అంబేద్కర్ గారి సాక్షిగా ఎన్ని రోజులైంది అంబేద్కర్ గారిని దర్శనం చేసుకోక మీరు? మాయమాటలు చెప్పిపోయినావు కనుక ఆయన అత్తే మరి ఏం చెప్తాడో మిమ్మల్ని అని ఒక భయం కింద పట్టుకుందా? ఇప్పటికైనా ఫస్ట్ ఈసారి సిరిసిల్లకత్తే అంబేద్కర్ గారికి క్షమాపణ చెప్పి వారి ముందర ఇచ్చినటువంటి మాటలకు కట్టుబడి ఉంటా అని చెప్పేసి ఇక్కడ ప్రమాణం చేయవలసిందిగా స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ గారిని మేము డిమాండ్ చేస్తున్నాం. జై బోలో భారత్ మాతాకి, జై బోలో భారత్ మాతాకి.